తుని రైలు ఘటనకు సంబంధించి కేసు విషయంలో కీలక అప్డేట్ వచ్చింది. ఈ అంశం గురించి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. అన్నిటికీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, తుని రైలు ఘటనకు సంబంధించి కేసు రీఓపెన్ విషయంలో ఫస్ట్ రీఓపెన్ చేస్తామన్నారు, తర్వాత వద్దనుకుంటున్నారు. ఓవరాల్గా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది, మేము రీఓపెన్ చెయ్యము అనేసి. ఏంటి సార్ దీని గురించి? ఎందుకు ఇంత తర్జన భర్జనలు? దీని వెనక అసలు ఎవరున్నారు? పవన్ హస్తం ఉందంటున్నారు, ఆ పవన్కి తెలియకుండానే జరుగుతుందా ఇదంతా అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలియక జరిగిన పవన్ కళ్యాణ్ బంగాళాఖాతంలో కలిసిపోయినట్టు లెక్క. ఎందుకంటే సింపుల్గా చెప్తా, ఇది జీవో నెంబర్ 852 26/25 అంటే June 2 ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఇది కూడా ఎవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ కేసు రీఓపెన్ మీద. వీఆర్ సీకింగ్ యువర్ ఒపీనియన్ అని. అండ్ ఆర్డర్ ఏమని ఇచ్చింది? ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ RPF SC రైల్వే విజయవాడ అండ్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు. ఇది 7th మెట్రోపాలిటన్ రైల్వే కోర్టు యాజ్ కేటగారికలీ గివెన్ అ వర్డిక్ట్. ఆ కేసులో ఎవరెవరికి సంబంధం లేని మీద జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వం తరఫు నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఆర్డర్ టు ది గవర్నర్, ఇది బై ఆర్డర్ అండ్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ బై ఆంధ్రప్రదేశ్. ఇది ఎప్పుడైతే జరిగిందో దీంట్లో 2 క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూవా, రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి మూవా. ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో మీరు పార్టీలకి ఎవరెవరికైతే సీసీ కాపీలు ఇచ్చారో, ఒకటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకోటి సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ RPF SC రైల్వేస్, ఇంకోటి టు ద PS టు ద మినిస్టర్ ఆఫ్ హోమ్ మినిస్టర్, టు ద PS టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ద లా సెక్రటరీ డిపార్ట్మెంట్. మొన్న లా మినిస్ట్రీకి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు కదా, ఆయనకి కూడా నోటీస్లో మినిస్టర్స్ ఎవరు లేరు ఇందులో. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ హోమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి అలాగే లా మినిస్టర్ గారి ఆఫీస్కి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ జీవోకి సంబంధించింది తిరిగి ఏపీ స్టేట్ నుంచి కౌంటర్ చేశారు. చేయొద్దన్నది ఈ తపేలా ఛానల్లో ఓదరగొట్టేస్తున్నారు కదా. జీవో నెంబర్ 852 రద్దు చేసామని ఎందుకు చెప్పట్లే? యాజ్ పర్ దిస్ ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వమనుంది. ఇఫ్ రియలీ గో టు దట్ మైన్యూట్ డీటెయిల్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ జీవో స్టేటెడ్ వెరీ క్లియర్, కేసు రీఓపెన్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఎవరెవరు దాని పూర్వపరాలు ఏంటి, ఈ పరంగా ఎందుకు క్లోజ్ చేశారని హైకోర్టులో ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సిపిఐ నారాయణ గారు కానీ, నాకు తెలిసిన పొలిటికల్ లీడర్లు ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు, ఇలాంటి వాళ్ళందరూ, అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. దగ్గర సో మెనీ నేషనల్ పార్టీలో లీడర్లు కూడా రైల్వే ట్రాక్ల మీద ధర్నాలు చేసి ఏది జరిగినా రైల్వే కేసులు ఈ రోజుకి కూడా కొట్టకుండా వాళ్ళ జీవిత చర్మాంకాల్లో కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పొలిటీషియన్స్ నాకు చాలామంది తెలుసు. ఎవరో అక్కడ సిపిఐ నారాయణ గారే లైవ్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో అందరికీ తెలిసిన వ్యక్తి మనకు ఇండియాలో. సో ఇలాంటి వాళ్ళకి ఒక రేరెస్ట్ ఫెనామినాగా గౌరవ న్యాయస్థానం ఒక వెసులుబాటు ఇచ్చి ఈ కేసులో సంబంధం లేకుండా చేయడం అన్నది అదృష్టం చేసుకున్నారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే. అలాంటిది రీఓపెన్ చేసి పర్సనల్ వెంజెంట్. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. నేను ఎప్పటి నుంచో నా పాత వీడియోలో ఎవరైనా నన్ను ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నా, 3-4 నెలల క్రితం నుంచి నేను చెప్తున్నాను, ఒక నివురుగప్పిన నిప్పులాగా కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఉద్యమ నేపథ్యంలో అర్రులు చేస్తూ అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే స్థానిక అనిశ్చితి అండ్ సముచిత స్థానాలు కల్పించకపోవడం. రెండోది, ఇవాళ మీరు క్యాబినెట్ నిర్ణయంగా అనుకుంటే గౌరవ హోంమంత్రి గారు అనితమ్మ గారు కానీ, లేకపోతే గౌరవ ఉప ముఖ్యమంత్రి క్యాబినెట్ మినిస్టర్ అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ నాలెడ్జ్లో లేకుండా క్యాబినెట్ నిర్ణయం, నాకు తెలిసి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఓన్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు, జస్ట్ హోమ్ మినిస్టర్ ఆవిడ. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇండిపెండెంట్ డెసిషన్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారా, లేకపోతే సముచిత నిర్ణయం ఆఫ్ క్యాబినెటా? ఎందుకంటే 18 నుంచి 20% ఓటు బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గంతో ఈ ప్రభుత్వ స్థాపన జరిగింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద అనుకుంటే, ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా వాళ్ళెవరు బలిజ కాపులు వీళ్ళందరూ కూడా సముచితంగా మీకు 124 స్థానాలు కట్టబెట్టినప్పుడు ఆ సామాజిక వర్గం పట్ల వివక్ష చూపించడాక ఈ పరిణామాలు ఒకసారి ఆద్యంతం గమనించగలిగితే, అన్నదమ్ములు ఎదురు వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడిన అసందర్భ పేలాపలకి పర్యవసానాలు పర్సనల్ వెంజెంట్లతో కనుక డ్రైవ్ చేస్తున్నారా? మీరు ఇంకోటి గమనించుకోగలిగితే ఇది తదనంతర పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే టోటలీ సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది అంటే సామాజిక వర్గం సరెండరింగ్ పాలిటిక్స్ చేయాలా? ఎందుకంటే 15 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు శాశ్వత ముఖ్యమంత్రిగా మీరు ఉంటే మీ కింద మేము పనిచేయడానికి నాకేమో వెనకబట్టలేదు అంటున్నారు. స్థానికంగా మొన్న ఇచ్చిన
దాన్ని ఏమంటారు స్థానిక సంస్థల పదవులు అన్నీ వాళ్ళు కార్పొరేషన్ పదవులు అన్నింటిలో ఎంత న్యాయం జరిగిందో ఎంత అన్యాయం జరిగిందో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఓడు ఎలా సఫర్ అవుతున్నారో జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో కూడా వీళ్ళకి ఇచ్చినందుకు ఎలా విధంగా ఇవి ఉన్నాయి చూసుకోమండి. ఇంకా సాధారణంగా చెప్పాలంటే విశాఖ ఉప మేయర్ కట్టబెడుతున్నప్పుడు డిసెంట్ ఎలా తయారు చేశారో తర్వాత పార్టీ పరుగు పోతుందని బతిమాలకు వెనక్కి తెచ్చుకుని దాన్ని మళ్ళీ సముచిత స్థానం ఇచ్చింది చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో కూడిన క్రానికల్ ఆర్డర్లో కనుక చూసుకోగలిగితే ఉభయ గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ ఎక్కువగా ఈ సామాజిక వర్గం ప్రభావితం చేసే దగ్గర వీళ్ళ కన్సెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోమనండి. ఎప్పుడైతే ఓ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని హరిరామ జోగయ్య గారు కానీ వాళ్ళు వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యమ నేపథ్యం అనే ఉద్యమ కాడిని వదిలేస్తే నిన్న జరిగిన మహానాల్లో ఇదే బొంగవీటి రాధా గారు మహానుభావుడు రంగా గారు అబ్బాయి స్టేజ్ మీదకి కూడా పిల్లకుండా ఉంటే ఆయన మట్టుగా ఆయన వెనక్కి వచ్చేసిన ఉదంతంలో ఇవాళ రాజకీయాలకి దూరమై ఎంటైర్ సామాజిక వర్గంలో రంగా గారి ప్రతినిధిగా కనుక ఇంకొకసారి ఆయన కాడెత్తుకుంటే కాపు ఉద్యమం ఏ లెవెల్కి వెళ్తుందో ఒకసారి ఊహించుకోలేరు. వాళ్ళు ఎప్పుడూ ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం ఎదురు చూస్తూ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సముచిత స్థానం ఇచ్చిన తర్వాత కూడా ఆ సామాజిక వర్గం పట్ల ఆయన చూపిస్తున్న సవతి ప్రేమను ఒకసారి గమనించుకోమండి. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన ప్రొవకేషన్స్ అట్లీస్ట్ సామాజిక వర్గం పరంగా కూడా నాకు ఓట్లేరా కనీసం మీకు అది కూడా లేదా అన్న దగ్గర అన్నగారిని 18 స్థానాలు ఇచ్చి నెత్తిమీద పెట్టుకున్నారు. మీకు కూడా ఇవాళ ట్రావెల్ చేయించి మీకు 21కి ఇవాళ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చిన ఉదంతం కూడా సామాజిక వర్గానికి క్రెడిట్ ఇవ్వాలి. తిరిగి దాని మీద కేసు రీఓపెనింగ్ అంటే ఆ రోజు ఉన్న వాళ్ళందరూ అతిరేక మహారాజులే ఉన్నారు. ఓకే అసలు ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నాను ప్రభుత్వ పరంగా దీన్ని విరమించుకుంటాను. ఈ తెపెలా ఛానల్ ఇవ్వడం కదా జీవో రద్దేది 852 2 జూన్ ఇచ్చిన జీవో రద్దు చేస్తున్నామని చెప్పిన తర్వాత మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ ఛాన్స్ ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ లైవ్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ హైకోర్ట్ హౌ యూ కెన్ మూవ్ అరౌండ్. అంటే కాపు ఉద్యమ నేతల్ని వేధించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని అనుకోవచ్చు. ఇండైరెక్ట్ వెర్షన్ అదే. ఓకే నిన్న విజయవాడలోని కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ సముచిత స్థానం ఉన్న నాయకులు మాట్లాడుతున్న మాటలు ఒకసారి పరిగణలోకి తీసుకోండి. ఓకే అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేసును క్లోజ్ చేశారు, మళ్ళీ రీఓపెన్ అన్నారు, మళ్ళీ లేదు మేము చేయట్లేదు అని అంటున్నారు. లెక్కర్ కేసు ఎప్పుడైతే డైల్యూట్ అవుతుందో ఎంత చేసినా ఎంత పెట్టినా ఒట్టిపోయిన గేదికి పాలు రానట్టు దాంట్లోంచి అవుట్కమ్ డెరైవ్ కానప్పుడు ప్రతి నెల ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఈసారి ఇది లోకేష్ గారు అంటారా వాంటెడే ఏంటి యూజ్ ఏంటి కాలక్షేపం ఫీడ్బ్యాక్. ఈ తపెలా ఛానల్కి బ్రహ్మానంద గారు అందరూ కూర్చుని ఉంటారు కదా ముగ్గురు సాయంత్రం 7 నుంచి 8 దాకా 9 దాకా మన ప్రాణాలు తినేయడానికి వాళ్ళందరికీ ఫీడ్ పనికాహార పథకం. దీంతో కాలక్షేపంతో చర్చలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదనాం చేసే కార్యక్రమం సక్సెస్ అవుతారు వాళ్ళు. ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటే వాటిని తీర్చే విధంగా మాట్లాడుకుంటే అంటే పెట్టిన మీటింగ్ కానివ్వండి చర్చకు కానీ ఒక విధమైన హైప్ కానీ లేకపోతే ఒక పాజిటివ్ వైబ్స్ కానీ ఉంటాయి. ఇటువంటి వాటి మీద చర్చలు పెడితే ఏం ఉపయోగం? చచ్చినోడి పెళ్లికి సారికావాలు తీసుకెళ్ళినట్టు అయిన పెళ్లికి మళ్ళీ బాజాలు కొట్టినట్టు ఉంటుంది. టైం వేస్టే కదమ్మా. గౌరవ న్యాయస్థానం నేను చెప్తుంది అదే మొదటి నుంచి మొత్తుకుంటుంది. గౌరవ రైల్వే కోర్టులు వెరిడిక్ట్లు ఇవ్వడం రేరెస్ట్ ఫెనామినల్. మన అదృష్టం వెరిడిక్ట్ వచ్చింది. ఒక అసాంఘిక శక్తులు కార్యకలాపాలను భంగం కలిగించడానికి చేసిన ఒక దాష్టికాన్ని వాళ్ళని ఐడెంటిఫై చేసింది గవర్నమెంట్ న్యాయస్థానం. అందుకని ఉన్న న్యాయకులు ప్రొవోక్ చేసిన విషయం చెప్పలేదు. ఓకే ఫైనల్ గా ఖచ్చితంగా చెప్పారు, కంక్లూజన్ ఇచ్చేసారు, మేము రీఓపెన్ చేయము అని చెప్పేసి. నోటి మాటలు చల్లవు. అసెంబ్లీ వేదికగా మండలి వేదికగా లోకేష్ గారు ఏమో మే జూన్ లో కాకుండా ఏప్రిల్ మేలోనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన దానికి వాళ్ళకి గతి లేదు. అంటే ఈ స్టేట్మెంట్ ఇట్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇస్ అలైవ్. ఇప్పుడు ఆ జీవో ఇష్యూ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అమ్మా జైన్ గారు కుమార్ విశ్వజిత్ గారు ఈయన మీద తక్షణ చర్యలేవి ఈయన సస్పెండ్ చేశారా? ఎందుకంటే వీళ్ళు చెప్తున్న ప్రవచనాలు ఎలా ఉన్నాయంటే ఇట్ ఈస్ నాట్ ఆన్ ద పర్వ్యూ ఆఫ్ రెస్పెక్టివ్ డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నోటీసులు లేనట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఈ కెపాసిటీలో ఇండిపెండెంట్ కెపాసిటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఏ ప్రాతిపదిక మీకు వస్తాయి? హౌ కెన్ దే ఇష్యూస్ జియోస్ వితౌట్ ద కన్సర్న్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు లా మినిస్టర్ అట్లీస్ట్? నోటి మాటలు కాదు, మాకు ప్రూఫ్స్ కావాలంటారా? ఆబ్వియస్లీ ఈ జీవో రద్దయింది మేడం అన్నట్టు తర్వాత కోర్టుకి వెళ్ళి వీళ్ళు వాదించరో నాకు దట్ ఈస్ నాట్ మై బిజినెస్. జీవో రద్దు చేయడం, రెండోది జీవో మా పర్వ్యూలో లేకుండా జీవో ఇష్యూ ఏంటంటే ఖచ్చితంగా ఈ జీత్ గారిని సస్పెండ్ చేయండి. ఓకే సస్పెండ్ చేయండి. కుమార్ విశ్వజిత్ గారిని సస్పెండ్ చేయండి, లేదా ఖచ్చితంగా జీవో విరమించుకోండి. పొరపాటునో గ్రహపాటునో జీవో వచ్చిందని ఈ రెండు కానప్పుడు కాంట్రడిక్షనే కదా. ఎదురు క్యాబినెట్ నిర్ణయం అయితే పవన్ కళ్యాణ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఇన్ హిస్ ప్రెసెన్స్ హౌ దే కెన్ రీఓపెన్ అట్లీస్ట్ కమ్యూనిటీ పట్ల ఆయన ఇచ్చిన ప్రవచనాలకి. ఇఫ్ నాట్ వాట్ ఈస్ దిస్? సో చూడాలి వాళ్ళు ఎలా ఏంటి చూడాలి. ఇక్కడ తమాషాలు చూడడానికి ఎవరు లేరు ఇక్కడ. మీరు అన్నట్లుగానే రద్దు చేసిన దానికి క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఇది రద్దు కాకపోతే అమ్మా ఇట్స్ స్టిల్ అలైవ్, ఇవాళ కూడా అలైవ్. నేను ఎక్కడ జీవో నెంబర్ 852 రద్దు అయింది నేను ఎక్కడ చూడలేదు, మీరు చూడలేదు, చూసారా?
వీళ్ళకే ఉంది, నోరిపితే అబద్ధాలే. అబద్ధాలు ఏంది, 1000 ఏడో పెళ్లి చేసినట్టుగా ప్రభుత్వాన్ని స్థాపించాం, 1000కి ఇంకో యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతకన్నా ఇంకేముంది, క్రెడెన్షియల్ దానికి క్రెడిబిలిటీ ఏది? సో ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కాపు ఉద్యమకారులు సైలెంట్ అయ్యారనుకో. ఎవరు ఇచ్చారు? గౌరవ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారా? గౌరవ గవర్నర్ ఏమైనా ఇచ్చాడా? ఎవడో నా పేరు మీద ఆర్డర్ ఇచ్చింది, ఎవడో నన్ను పార్టీని చేస్తే మాడింది అన్నది ఎవరిని ఎక్కడ ఉందా? ఓకే, వీళ్ళెవరు నాకు దమ్మిడికి పనికిరాని? ఓకే. సో బాగా పెట్టుకుని ఓదరు కొట్టుకునే వాళ్ళు నాకు అవసరం లే. విత్ ప్రూఫ్స్ తో కావాలంటే ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈయన సస్పెండ్ చేయండి జీత్ని.